ఒకరి దృష్టిలో సక్సెస్ అంటే డబ్బు, ఇంకొకరి దృష్టిలో ఫేమ్, మరొకరికి పీస్. కానీ నిజం చెప్పాలంటే సక్సెస్ అనే మాటని మనం చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఈ వీడియోలో నేను చెప్పబోయే సక్సెస్ ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించేది కాదు. సినిమాలో చూపించేది కాదు. స్టేజ్ మీద స్పీచ్‌లో వినిపించేది కాదు. ఇది మన డైలీ లైఫ్‌లో ఫీల్ అయ్యేది. మనం సక్సెస్‌ని ఎప్పుడు కంపేర్ చేస్తాం? ఫ్రెండ్‌కి జాబ్ వచ్చింది. నాకెందుకు రాలేదు? నైబర్ కారు కొన్నాడు. నేనెప్పుడు కొంటాను? సోషల్ మీడియాలో ఒకడు ట్రావెల్ చేస్తున్నాడు. నా లైఫ్ ఇలా ఎందుకు లేదు అని కంపేర్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మనం సక్సెస్‌ని మన జర్నీతో కాదు, వేరే వాళ్ళ హైలైట్ రీల్‌తో కంపేర్ చేస్తుంటాం. కానీ వాళ్ళ స్ట్రగుల్ మనకి తెలియదు. వాళ్ళ నైట్స్, వాళ్ళ ఫెయిల్యూర్స్, వాళ్ళ ఫియర్ మనకి తెలియదు. బట్ వాళ్ళ రిజల్ట్ మాత్రం మనం చూస్తాం. అది చూసి మన లైఫ్‌ని చిన్నగా మార్చుకుంటాం. సొసైటీ సక్సెస్‌కి ఒక ఫిక్స్డ్ డెఫినేషన్ పెట్టింది. జాబ్ ఉండాలి, సాలరీ ఉండాలి, స్టేటస్ ఉండాలి, మ్యారేజ్ ఉండాలి, కిడ్స్ ఉండాలి. ఈ చెక్ లిస్ట్‌లో ఏది మిస్ అయినా లైఫ్ సక్సెస్ కాలేదనే అంటారు. కానీ సొసైటీని హ్యాపీనెస్ గురించి అడిగితే ఆన్సర్ ఉండదు. సొసైటీకి కావాల్సింది రిజల్ట్. నీకు కావాల్సింది మీనింగ్. అందుకే చాలామంది సక్సెస్‌ఫుల్‌గా కనిపిస్తున్నా లోపల మాత్రం ఎంప్టీగా ఉంటారు. నిజం చెప్పాలంటే సక్సెస్ అనేది డెస్టినేషన్ కాదు. అది ఒక ప్రాసెస్. ఈరోజు నువ్వు కష్టపడుతున్నా, కన్‌ఫ్యూషన్‌లో ఉన్నా, స్లోగా మూవ్ అవుతున్నా అది ఫెయిల్యూర్ కాదు. అది ఫౌండేషన్. ఈ టైంలో నువ్వు సంపాదిస్తుంది మనీ కాదు, ఫేమ్ కాదు. నీ పేషెన్స్, నీ డిసిప్లిన్, నీ సెల్ఫ్ బిలీఫ్. ఈ టైంని నువ్వు స్కిప్ చేయాలనుకుంటే సక్సెస్‌ని నువ్వు హ్యాండిల్ చేయలేకపోవచ్చు. సక్సెస్‌కి బిగ్గెస్ట్ ఎనిమీ ఫెయిల్యూర్ కాదు, కంఫర్ట్. ఇది చాలు అనే థాటొచ్చిన రోజే నీ గ్రోత్ ఆగిపోతుంది. ఇంకో హార్ష్ రియాలిటీ ఏంటంటే, మీ సక్సెస్ స్టోరీని అందరూ చదవరు. కానీ మీ ఫెయిల్యూర్ చాప్టర్స్‌లో మాత్రం ఒపీనియన్ ఇవ్వడానికి అందరూ రెడీగా ఉంటారు. నీ లైఫ్‌లో ఉన్న స్ట్రగుల్‌కి వాళ్ళకి సబ్‌స్క్రిప్షన్ లేదు. సో, ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సక్సెస్ అనేది ఫైనల్ డెస్టినేషన్ కాదు. అది ఒక ప్రాసెస్. డైలీ నువ్వు తీసుకునే ఒక చిన్న డిసిషన్, ఒక ఎక్స్‌ట్రా ఎఫర్ట్, ఒక ఆనెస్ట్ అటెంప్ట్, ఇవన్నీ కలిసి ఫ్యూచర్‌లో ఒక వర్డ్ అవుతుంది. అదే సక్సెస్. అసలు సక్సెస్ అంటే ఏంటి? మార్నింగ్ లేచి నీ డేని నువ్వు కంట్రోల్ చేయగలిగితే అది సక్సెస్. నీ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయగలిగితే అది సక్సెస్. నీ డ్రీమ్స్‌ని ఫియర్ కన్నా ముందు పెట్టగలిగితే అది సక్సెస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ నీ మైండ్‌లో పీస్ ఉండి, నీ హార్ట్‌లో రిగ్రెట్ లేకుండా ఉంటే అదే నిజమైన సక్సెస్. ఒకటి గుర్తుపెట్టుకో, సక్సెస్ అంటే ఫాస్ట్‌గా రీచ్ రావడం కాదు. నీ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయడం. సక్సెస్ అంటే అందరికీ కనిపించడం కాదు. నీ లోపల క్లారిటీ ఉండడం. సక్సెస్ అంటే అందరిని ఇంప్రెస్ చేయడం కాదు. నీ లైఫ్‌ని నువ్వు రెస్పెక్ట్ చేయడం. నీ డెసిషన్స్‌కి వేరే వాళ్ళ అప్రూవల్ అవసరం లేకుండా ఉంటే అది సక్సెస్. లేట్ అయింది అని ఫీల్ అవ్వకు. డిఫరెంట్ రూట్ అని డౌట్ పడకు. నీ జర్నీలో నువ్వు హానెస్ట్‌గా ఉన్నావంటే నువ్వు ఆల్రెడీ సక్సెస్‌ఫుల్. సక్సెస్‌ని చేజ్ చేయకు. నీ గ్రోత్‌ని క్లోజ్ చేయకు. సక్సెస్ ఆటోమేటిక్‌గా ఫాలో అవుతుంది. Success is not a destination. Success is a journey. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. అంతే గైస్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై.